triplex villas at Bachpalli, APR Projects. మనం ఎన్నికలకు ముందు మనం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా హామీలు ఇచ్చేసారు. అది చేస్తా ఇది చేస్తా అన్నారు. ఓపెన్ ఎయిర్ థియేటర్ని తీసేసి మళ్ళీ దాన్ని ఒక ఆడిటోరియం లాగా చేస్తాను. హ్యాపీ స్ట్రీట్ మార్చేసానన్న. హ్యాపీ స్ట్రీట్ అది ఇవన్నీ హ్యాపీ స్ట్రీట్ ఇవన్నీ మనం పక్కన పెట్టారు. చాలా చేశారు. ఈ 6 నెలల కాలంలో మీరు సాధించిన ప్రగతి ఏంటి అనేది కూడా నేను పక్కన పెట్టేస్తా. ఈ 6 నెలల కాలంలో ఎన్ని నిధులు తెచ్చారు, ఏం చేశారు కూడా పక్కన పెడతా. ఒక్కటే మన ఇంటర్వ్యూలో నా ఎన్నికలకు ముందు నేను చేసిన ఒకటి వీడియో బాగా వైరల్ అయింది. అదే బీసీ హాస్టల్, బీసీ 2 సెకండ్లో ముక్కు ఇలా పెట్టుకొని వాంతు చేసుకుని బయటకు వచ్చారు. నేను ఉండలేకపోయాను అక్కడ. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు. దీన్ని మార్చేస్తానన్నారు మీరు. ఇప్పుడు సడన్ గానే అక్కడికి వెళ్తామని మీరు వచ్చి చూపించగలరా? మీరు ఖాళీ అయినా నేను వచ్చిందే దానికోసం. మీరు ఖాళీ అయితే రండి వెళ్దాం. మీ ప్రగతి ఏందో నేను ఒక పక్క నో వర్డ్స్. మళ్ళా నేను పోయినాక వీడియో చేసిన తర్వాత అన్న అది తీసేయి ఏదో నేను ఇప్పుడు దాకా మీరు చేసిన ఇంటర్వ్యూలో ఏదైనా తీసామని ఈ రోజు అడగబోను. మీరు నాకు ముందే క్వశ్చన్ లేని లీక్ ఇచ్చారా? లేదు, అంత ర్యాండమే. అలాగే ఫైర్ లాగే ఉండాలి. మీ ఫైర్ మై ఫైర్. ఓకే, తగ్గేదే లేదు. వెళ్దాం. గతంలో దీని గురించి చూపించారు, చాలా వైరల్ అయింది కదా. అందుకే ఛాలెంజ్ చేసి ఈ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహానికి తీసుకొచ్చాను. లోపలికి వెళ్తున్నాము. చాలా చిందరవందరగా ఉంది లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఎమ్మెల్యే పన్నుతీరుకు ఒక మచ్చుతునక అనమాట. ఈ 6 నెలల కాలంలో ఆయన ఏం చేశాడనేది ఇప్పుడే చూద్దాం. మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అంతా. ఇక్కడ కాస్త సర్దుకున్నట్టుగానే కనిపిస్తుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా. లాస్ట్ టైం కుక్కలు అన్నీ ఉండే ఇక్కడ. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అంటే ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ అంతా కుక్కలు, పెద్ద ఎత్తున ఈగలు, కుక్కలు ఇలా చాలా చిందరవందరం ఉండేది. కూర చూద్దాం. ఓకే, పప్పు బాగా చిక్కగానే ఉంది, గట్టిగా ఉంది పప్పు. బాగుందా? చాలా బాగుంది. నేనైతే ప్రస్తుతానికి ఒక 80 to 90% సాటిస్ఫై అయ్యాను. లాస్ట్ టైం ఇంత దూరం రాలేకపోయాను నేను. మరుగుదొడ్డిలోకి వస్తేనే వామిటింగ్ వచ్చేసి నాకు వాంతి వచ్చేసింది. అంటే అంత దుర్గంధ భరితం, అంత గలీజ్గా ఉన్నింది. ఉన్న ఫలంగా ఇంటర్వ్యూలో నుంచి ఒక ఛాలెంజ్ చేసి తీసుకొచ్చాను ఇక్కడికి. ఒక ఛాలెంజ్ చూద్దాం. అది చూసిన తర్వాత ఇది ఒక మచ్చుతోనే అనమాట. అంటే పనితీరు ఎలా ఉంది, నిజంగా ఆయన చెప్పిన మేరకు హాస్టల్లో మంచిగా తీర్చిదిద్దారా లేదా అనడానికి కొంత చిన్న ఉన్నాయి. ఇంకా స్టూడెంట్స్తో కూడా మాట్లాడతాం. స్టూడెంట్స్ చెప్పారు లాస్ట్ టైం మనకు వారి యొక్క ఆకలి బాధలను, ఒక క్షుద్బాధలను మనకు చెప్పారు. ఏడుపు వచ్చింది నాకైతే. చంటి పిల్లలు పాపము ఇక్కడ ఉన్నారేమో. వాళ్ళు వెళ్దాం లోపలికి. ఏం పేరు నాన్న నీ పేరు? ముచ్చల్ సాయికరం తేజ. ఏ ఊరు నాన్న? భద్రాచలం సార్. భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చానన్నా. ఓకే, బాగుందా నాన్న చదువు ఇక్కడ? బాగుంది సార్. సరే, చదువు విషయం మనం పక్కన పెడితే తిండి ఎలా ఉంది నాన్న? బాగుంది సార్, బాగా ఉంది సార్ ఇక్కడ. ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి చాలా బాగలేదని చెప్పారు పిల్లలు అంతా. ఇక్కడ ఇప్పుడు ఏమేమి పెడుతున్నారు నాన్న? ఈ రోజు అయితే గుడ్లు సార్, రేపు సాయంత్రం అయితే చికెన్ సార్. 3 రోజులు చికెన్ పెడతారు సార్. కడుపు నిండా పెడుతున్నారు నాన్న? తండ్రి కడుపు నిండా పెడుతున్నారు సార్. కడుపు నిండా పెడుతున్నారా? అవును సార్. నీకు ఎవరైనా చెప్పారు ఇలా మాట్లాడమని? లేదా? ఎవరేం చెప్పలేదు సార్. నిజం చెప్పు. నిజం సార్. ఏం పేరు నాన్న? దీపక్ సార్. ఎక్కడి నుంచి వచ్చాను? శ్రీకృష్ణపట్నం సార్. లోపల సార్ దేవుని. ఓకే ఓకే. ఎలా ఉంది ఫుడ్? ఇప్పుడు బాగానే సార్. ఇంత ముందు బాగుండేది కానీ ఇంత ముందుకి ఇప్పటికి తేడా ఏముంది? ఇప్పుడు బాగానే సార్. ఇప్పుడు బాగా వండుతున్నారు సార్. మీరు చెప్పిన ఇంత ముందు ఎందుకు బాగాలేదు తెలుసు సార్ నాకు. ఇప్పుడు బాగానే ఉంటుంది సార్. నీ పేరేం పేరు నాన్న? సాయి. సాయి సార్. ఏ ఊరు నాన్న? కలవచల్ల. ఓకే. ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? బాగా శుభ్రంగా ఉందా? శుభ్రంగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా గలీజ్గా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఇంకా బాగుంది. ఇంకా బాగుందా? టాయిలెట్లు ఎలా ఉన్నాయమ్మా? ఇంత ముందు బాగుంది సార్. డోర్లు కట్టి కొత్తగా వేయించారు. ఇప్పుడు ఏం చేసారు? బాగుంది. హ్యాపీయా? రైట్. లాస్ట్ టైం ఇది నాకు కనిపించలేదు. ఈసారి చూడండి చాలా చక్కగా కిందంతా
కార్పెట్ కూడా వేశారు, టైల్స్ అది చాలా చక్కగా టైల్స్ వేసి కార్పెట్ కూడా వేశారు. ఒక డిజిటల్ క్లాస్ రూమ్. ఓకే, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్కి ముందు, ఎలక్షన్ తర్వాత 23-24 సంవత్సరంలో పరిస్థితికి 24-25 సంవత్సరంలో పరిస్థితికి చాలా తేడా కనిపి ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మార్పు అయితే కనిపిస్తుంది. అయితే ఇంకా చిన్నగా అంటే ఒక 10-20% దాకా ఇంకా కొంత ప్రక్షాళన జరగాలి ఉందనేది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. దా విషయంలో కూడా మరింత చర్యలు తీసుకుంటారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు తీసుకొని హాస్టల్ని అంతా కూడా ఒక దేవాలయం లాగా తీర్చిదిద్దారనుకుంటాము. ఓవరాల్గా ఎన్ని విమర్శలు వచ్చినా ఏమి చేసినా ఒక చిన్న మచ్చుతునకలాగా ఇది మనకు ఒక ఛాలెంజింగ్ లాగా తీసుకొచ్చాము. గతంలో ఉన్న బీసీ హాస్టల్కి దీనికి ఉన్న తేడాను చూస్తే తెలుస్తుంది, పనితీరులో మార్పు వచ్చిందనేసి. అయితే మరింత మార్పు తెచ్చుకొని ఒక్క బీసీ హాస్టల్నే కాదు రాజమహేంద్రవరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుతారని ఎమ్మెల్యే గారు తీర్చిదిద్దరు మనం కోరుకుంటున్నాము. అదే ఆశిద్దాం. అయితే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ నేను రాజమండ్రిని విజిట్ చేస్తాను. అప్పుడు ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది, ఏం కథ అనేది కూడా మీకు తెలియజేస్తాను. ఓకే అన్న, చాలా చక్కగా ఉంది. అంటే పిల్లల బాధ లాస్ట్ టైం మీరు చూశారు. అంటే మీరు ఒక పవర్ కోసము ఇలా మాట్లాడుతున్నారేమో, అంటే మీరు అధికారంలోకి రావాలి, ఎమ్మెల్యేగా గెలవాలి కాబట్టి అప్పుడు లేనిపోని బాధ మీరు నటించారేమో అనుకున్నాను. నాకు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది. ఇప్పుడు మీతో వచ్చిన తర్వాత చూస్తుంది మీ పనితీరు కాస్త దీనికి అద్దం పడుతోంది. అంటే ఒక్క బీసీ హాస్టలే కాదన్న చాలా సుందరీకరించారు దీన్ని. ఒక రాజమహేంద్రవరం అనే నగరాన్ని కూడా ఇదే విధంగా తీర్చిదిద్ది ఒక మలినం లేని నగరంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటానన్నా. సాధిస్తారా? ఖచ్చితంగా, తప్పకుండా. నేను మళ్ళీ 6 నెలలకు వస్తానన్నా. ప్లీజ్ వెల్కమ్ ఎనీ టైం. ఓకే, వచ్చినప్పుడు చెప్పకుండా రండి. ఇలాగ వచ్చినట్లు ఇక్కడ ఏదైతే చెప్పకుండా వచ్చామో అలాగే సడన్ గా వెళ్దాం. ఓకే అన్న, అప్పుడే తెలుస్తాయి మీకు. ఓకే అన్న, విష్ గుడ్ లక్ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే. ఓకే, రైట్.